హలో, వెల్కమ్ టు టెక్ షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో టైపింగ్ మాస్టర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో టైపింగ్ మాస్టర్లో మనకి గూగుల్లోకి వెళ్ళి typing.com అని సెర్చ్ చేయండి. అలాగే జస్ట్ స్టూడెంట్ దాంట్లో లాగిన్ అవ్వండి. సో అలా లాగిన్ అయిన తర్వాత జనరల్గా మనకి ఏంటంటే ఫస్ట్ లెసన్స్, టూల్స్, గేమ్స్ అలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ లెసన్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ లెసన్స్ అన్నమాట. సో ఫస్ట్ లెటర్ జేఎఫ్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట. సో జేఎఫ్ అలాగే నెక్స్ట్ యూఆర్ కీ, అలాగే నెక్స్ట్ డిఫరెంట్ కీస్ అన్నింటిని కూడా మనకి డిఫరెంట్ లెసన్స్ కింద ప్లాన్ చేశారన్నమాట. సో ఈ లెసన్ ప్లాన్ చేసిన ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫస్ట్ లెసన్ క్లిక్ చేయండి, జేఎఫ్ క్లిక్ చేయండి. సో జేఎఫ్ అనే కీస్ని మనం ప్రెస్ చేసిన కీబోర్డ్లో ఎలా టైప్ చేయాలి, సో దాని యొక్క బేసిక్ ఒక చిన్న వీడియోలో కూడా మనకి ఇక్కడ చూపిస్తాడు. సో మన కీస్ని ఎలా ప్రెస్ చేయాలో, ఆ ఫింగర్స్ ఎలా పెట్టాలో కీబోర్డ్ మీద మొత్తం మనకి కంప్లీట్ డీటెయిల్ పిక్చర్ ఉంటుంది. సో మనం జస్ట్ కీబోర్డ్లో ఏ అయితే కీస్ ప్రెస్ చేస్తాం ఆ కీస్ని అన్నింటిని కూడా జస్ట్ అలాగా మనకి టైప్ చేయడం చూపిస్తున్నాడు. సో మనకి ఫస్ట్ జస్ట్ కీస్ ప్రాక్టీస్ చేస్తాడు, తర్వాత కీస్లో జంబ్లింగ్ చేయడం కూడా ప్రాక్టీస్ చేస్తాడు. సో ఇదంతా కూడా చాలా తక్కువ టైంలో మనం నేర్చుకోవడానికి ఈ typing.com అని చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మీ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇంత టైంలో మీరు దాన్ని టైప్ చేస్తున్నారు అంతా కూడా మనకి ఇక్కడ క్లియర్గా మనకి నేర్పిస్తుంది అన్నమాట. సో మీకు లెసన్ ప్రోగ్రెస్ ఏంటో కూడా మనకి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. విత్ డిఫరెంట్ ఫ్లో చార్ట్స్లో మనకి అక్కడ చూపిస్తాడు. సో మనం లెసన్లో ఇంకా డెప్త్కి వెళ్ళే కొద్ది కూడా మనకి టఫ్నెస్ పెరుగుతుంటుంది. సో మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడ చిన్న గేమ్లో కూడా మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఒక్కొక్క లెటర్తో టైప్ చేస్తాడు, ఒక్కొక్క కీతోని. ఆ తర్వాత కీబోర్డ్లోని 2 కీస్ని కూడా ఆ లెసన్లో ఉన్న 2 కీస్ని కూడా డిఫరెంట్ ర్యాండమ్ ఆర్డర్లో ఇస్తాను. సో మన ఫింగర్స్ని ప్రాక్టికల్గా మనకి ఎలా టైప్ చేయాలనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. సో మనం ఏదైతే మనం ఎంత స్పీడ్గా రికగ్నైజ్ చేసి మన హ్యాండ్స్లో కీస్ ఎలాగైతే మనం ప్రెస్ చేస్తుంటామో ఆటోమేటిక్గా అక్కడ స్పీడ్ కూడా పెరుగుతుంటుంది అనమాట. సో వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి, అంటే లెసన్ కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం కంప్లీట్గా కీబోర్డ్ అంతా కూడా మీరు స్పీడ్గా ప్రాక్టీస్ చేయడం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆన్లైన్లో ఏ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ typing.com అనే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ కీబోర్డ్ బాగా ప్రాక్టీస్ అయితే దానికి టైప్ టెస్ట్లు ఉంటాయి, అలాగే పేజ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో తర్వాత మనకి దీంట్లో కూడా మనకి బోరింగ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఈ వెబ్సైట్లో డెవలప్ చేసింది ఏంటంటే గేమ్స్ కూడా ప్లాన్ చేశారు. గేమ్స్ ఏంటంటే సో మనకు టైపింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇక్కడ గేమ్స్ కూడా మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు గేమ్స్ క్లిక్ చేస్తే దాంట్లో డిఫరెంట్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఆ గేమ్స్ ఏంటంటే సో చూడడానికి గేమ్స్లో కనిపిస్తాయి, కానీ ఆ గేమ్స్లో మనం గేమ్ ఆడుతుంటేనే మనం ఆటోమేటిక్గా కీస్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తుంటాం అన్నమాట. సో అదే మనకి ఇక్కడ చూపిస్తున్నాం అన్నమాట. సో కీస్ ప్రాక్టీస్ చేయడం ఏంటంటే మనకి ఏదో ఒక కీబోర్డ్ జంప్ అనే ఒక గేమ్ క్లిక్ చేశాను. సో దాంట్లో ఏంటంటే మనకి అక్కడ కీస్ ఏ కీస్ ఉన్నాయో వాటి యొక్క వర్డ్స్ ఏంటున్నాయో వర్డ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట. సో అదే మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. సో మనకి ఫన్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం లెర్నింగ్ కూడా అవుతుంటుంది. సో నాకు తెలిసి ఇది బెస్ట్ టూల్గా నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా నా యొక్క వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. సో దీంట్లో మనకి ఈ గేమ్స్ అవి మనం యూజ్ చేసి ఆడాలంటే ఖచ్చితంగా డౌన్లోడ్ అదే లోడింగ్ అనేది టైం పడుతుంది, కాబట్టి కొంచెంసేపు వెయిట్ చేయండి. వన్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా గేమ్ లోడ్ అయిన తర్వాత మీకు అక్కడ లెటర్స్ వస్తుంటాయి. ఆ లెటర్స్ని మనం ఎంత స్పీడ్గా మనం ఆపరేట్ చేస్తాం అనేది మనకి ఇక్కడ టాస్క్ మాట. సో చూడండి ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి. సో వీటిలో మనం ఎలా ప్లే చేయాలి, అక్కడ ప్లే ఆప్షన్ ఉంది కదా, ప్లే క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.